ఏమైనా మిత్రులారా, మనం ఎవరు ఈ హనుమంతరావు గారు అని అందరూ అనుకుంటూ ఉంటాం. వీరి హనుమంతరావు గారు ఈరోజు మనకి వందే భారత్కి వెళ్తున్నారు. మనం తీసుకొచ్చాం బ్రెడ్స్, బిస్కెట్స్. అలాగే హనుమంతరావు గారు వస్తే మనకి బొబ్బాస్కాయ ముక్కలు తీసుకొచ్చారు కోతులకి. వారి స్పందన తెలియజేస్తారు. ఈ రోజున అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అమ్మ ప్రేమకి ప్రతిరూపం అమ్మ. ఈ సృష్టి మొత్తానికి ప్రేమ పంచింది అమ్మ, సృష్టి మొత్తానికి సంరక్షణ ఇచ్చింది తండ్రి. ఈ రెండు పేర్లు పెట్టుకున్నటువంటి అమ్మ నాన్న, అసలు ఆ పేరులోనే ఉంది ఒక పవిత్రత, ఆ పేరులోనే గొప్పతనం. ఆ పేరు పెట్టుకున్నటువంటి అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ రోజున సకల దేవత స్వరూపమైనటువంటి గోమాతకి ఎక్కడ గోశాలలో అభివృద్ధి లేక, సకలైన గ్రాసం లేక శుష్కించిపోతున్నటువంటి గోమాతలకి వారు రంగప్రవేశం చేసిన తర్వాత ఆ తల్లులు పరిపూర్ణ ఆయుష్తో జీవిస్తున్నాయి. ఈరోజున ఒక మాట చెప్పాలంటే అలాంటిది పవిత్రమైనటువంటి ధనాన్ని, కర్మలను తొలగించేటువంటి యొక్క శక్తి కలిగింది గోమాత. అలాంటి యొక్క గోమాత యొక్క సేవ చేస్తూ దాతలని ఎంతోమందిని అడిగి వారిని ఒప్పించి మెప్పించి వారి యొక్క ధనాన్ని పవిత్రం చేస్తూ వారి జీవితాలని సార్థకం చేస్తూ వారికి అనంతమైన పుణ్యాన్ని సంతరిస్తున్నటువంటి ఈ యొక్క అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ యొక్క అధినేతలైనటువంటి రామాంజనేయులు గారు, అటు పోతురాజు గారు, ఇంకా వారి యొక్క టీం సభ్యులందరూ కూడా మహత్కారం చేస్తున్నారు. వారికి నేను వాటి యొక్క పోతులు వాస్తవంగా చెప్పాలంటే మనం నల్లగొండ దాటిన తర్వాత రామన్నపేట, చిట్యాల, వలిగొండ, నాగిరెడ్డిపల్లి ఇలాంటి స్టేషన్స్లో ఆహారం లేక, నీరు లేక, రైల్వే ట్రాక్ పక్కన గుట్టలుగా పడి చనిపోతూ ఉంటే అది చూసి హృదయం ద్రవించి ఏదో నాకు ఉడతా వ్యక్తిగా నేను అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండేవాడిని సేవ చేయడానికి. తరువాత సారు వాళ్ళని సంప్రదించాను. అయ్యా, మీరు ఇన్ని గొప్ప సేవలు చేస్తున్నారు, ఎంతోమందికి ఆకలి తీస్తూ అన్నదానం చేస్తున్నారు, గోమాత సేవ చేస్తున్నారు, అనేక సేవలు చేస్తున్నారు, చెట్లు నాడుతున్నారు, ఇంకా వైద్య సేవ, ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు, కొంచెం కోతులు కూడా ఇలా చెప్పుకుంటే వారు దయార్థ హృదయంతో కదిలి వచ్చి గ్రూప్లో మెసేజ్ పెట్టడం ద్వారా ఈ రోజున ఎంతోమంది దాతలు, ఎంతోమంది మహానుభావులు, హనుమ సేవకులు, ఆ రామసేవకులు అందరూ కదిలి వచ్చి ఈ విధంగా అనంతంగా ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా ఈ అనేక బ్రెడ్స్, బిస్కెట్స్, అరటిపళ్ళు, మొన్న అరటిపళ్ళు తీసుకెళ్ళాం, ఈ బిస్కెట్లు తీసుకెళ్ళాం. ఈరోజు కూడా ఈ కొన్ని వేల ఖరీదు చేసేటువంటి బిస్కెట్లు మొత్తం ప్యాకెట్ ఈ విధంగా వాటిని సంరక్షణ చేయడానికి పంపిస్తున్నారండి. ఇలాంటి సేవలు అనేవి కొనసాగాలి. ఎందుకంటే వానరం అనేది హనుమస్వరూపం అనేది ఆయన రామకార్యంలో వారధి నిర్మాణంలో వానరావంతోనే నిర్మించబడింది అని చెప్తారు రామాయణ మనకు ఉన్నటువంటి యొక్క సారాంశంలో. అదేవిధంగా ఈ రోజున వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకుందాం. అదేవిధంగా గ్రూప్లో సభ్యులందరూ కూడా వారి యొక్క పిలుపు మేరకు ఎంతోమంది ముందుకు దాతలుగా సహకరిస్తున్నారు. ఇంకా ఇదే విధంగా ఇది ఒకరోజు కార్యక్రమం కాదండి, ఇది అనంతంగా కొనసాగుతున్న కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎవరైనా ఈ దాతలు ఈ యొక్క వానరాలకు కూడా ఎంతో మీకు తోచిన విధంగా కొంత సహకరిస్తూ ఏదైనా మీ ఇంట్లో నిరర్ధకంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైనా కానివ్వండి, అవి వేరుశనగ గుళ్ళు తింటాయి చక్కగా. ఇంకా ఏదైనా స్వీట్ షాప్లో మిగిలినటువంటి వృధాగా పడేసి స్వీట్లు కూడా వాటికి ఆహారంగా తీసుకోవచ్చు. జామకాయల సీజన్లో తక్కువ కాస్ట్కి వస్తే జామకాయలు, ఇట్లా అనేక రకమైన వాటికి సమర్పించవచ్చు అండి. ఇట్లా ఏదైనా సమర్పించి వాటిని సంరక్షించి అదేవిధంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్కి కూడా మీరు అండగా నిలబడి ఈ సేవలు అనేవి ఈ సిటీ మొత్తానికి విస్తృతంగా జరిగి ఎంతో పేరు ప్రఖ్యాతులు అందరికీ అనంతమైన లోక కళ్యాణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత సమయం ఎక్కువ తీసుకున్నాను, నన్ను క్షమించండి. ఎందుకంటే ఒక విషయాన్ని వివరంగా చెప్పడానికి తప్పలేదు. కాబట్టి ఈ భాగ్యాన్ని కల్పించినటువంటి రామాంజనేయులు గారికి, అదేవిధంగా పోతురాజు గారికి, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అమ్మ ప్రేమకి ప్రతిరూపం, నాన్న సంరక్షణకు ప్రతిరూపమైనటువంటి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారు పేరు పెట్టుకున్నందుకే చాలా సంతోషంగా ఉంది. ఆ పేరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ఇది ఫ్రెండ్స్ చూశారుగా వారి యొక్క ఆవేదన, ఆ హనుమాన్స్ మీద ఉన్న ప్రేమ. మీరు కూడా స్పందించండి. చాలా వరకు స్పందిస్తున్నారు. ప్రతి 2 రోజులకు ఒకసారి మనం పంపిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అలాగే చేసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా స్పందించినట్లయితే ఇంకా ఎక్కువ వానరులకి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. వానర సేవే రాముడి సేవ. జై హింద్. ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము. నేను మా పాప తీసుకెళ్తున్నాం ఇది. సో మీరు కూడా ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి నాకు. బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వచ్చి ఈ రైల్వే స్టేషన్లో హనుమాన్ గారికి అందజేస్తాం సార్. జై గోమాత, జై హనుమాన్, జై శ్రీరామ్.